ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీలోని జూలై 7th రోజున రాజేంద్ర నగర్ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో అనపడే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఇల్లీగల్ గా బేస్మెంట్ లోని లైబ్రరీ కట్టారు. ఈ బేస్మెంట్ లైబ్రరీలో కొంతమంది స్టూడెంట్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆ రోజు సాయంత్రం ఎక్కువగా వాన పడడం వలన డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం కారణంగా ఈ వాన నీరు రోడ్డు మీదకు వచ్చేసాయి. అలాగా రోడ్డు మీదకు వచ్చిన వాన నీరు రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో ఉన్న లైబ్రరీలోకి వచ్చేసాయి. నీటి వరద కారణంగా కేవలం 1 గంట సమయంలోనే ఆ బేస్మెంట్ అంతా మునిగిపోయింది. ఆ సమయంలో పవర్ కట్ అవ్వడం వలన అక్కడ ఉన్న బయోమెట్రిక్ పని చేయలేదు. ఎంత తెరవాలనుకున్నా ఆ డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో స్టూడెంట్స్ బేస్మెంట్ లోనే ఇరుక్కుపోయారు. కొంతమంది బయటికి వచ్చేశారు. కానీ ఈ బేస్మెంట్ లైబ్రరీలో చదువుకుంటున్న 25 ఏళ్ల శ్రేయ యాదవ్, 21 ఏళ్ల తాన్యా సోని, 28 ఏళ్ల నివిన్ డాల్విన్ బేస్మెంట్ లోనే ఇరుక్కుపోయి నీటిలో మునిగి చనిపోయారు. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లో 3 ఐఏఎస్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద పోటెత్తడంతో 3 విద్యార్థులు నీటి మునిగి చనిపోయారు. మృతులను తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ గా గుర్తించారు. ఈ సంఘటన జరగకముందే అంటే 10 రోజుల ముందే ఓ ఐఏఎస్ స్టూడెంట్స్ ఢిల్లీ మున్సిపల్ కమిషన్ కి లేఖ రాశాడు. రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో బేస్మెంట్ లో ఇల్లీగల్ కోచింగ్ ఇస్తున్నారని. బట్ అక్కడ ఉన్న అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ ఆ స్పాట్ చేరుకొని పంప్ పెట్టి వాటర్ని బయటికి తీసినారు. 12 feet వాటర్ తీసిన తర్వాత ఆ బేస్మెంట్ లో ఇరుక్కుపోయి ఉన్న శ్రేయస్ యాదవ్, తానియా సోని, నివిన్ డాల్విన్ శవాలు బయటకు పడ్డాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అగ్నిమాపక శాఖ బృందం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులతో కలిసి వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్యా సోని, యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన నవీన్ గా గుర్తించారు. కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్లు ఇండియాలో ఇంకెన్ని ఉన్నాయో ఇటువంటి ఇన్స్టిట్యూట్ల మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియోస్ మరికొందరికి చేరాలని మీరు లైక్, షేర్ చేయండి.